గ్రంథంలో 3వ అధ్యాయము 1, 2 వచనంలో మనం చూసుకున్నట్లయితే, సంవత్సరములు జరుగుచుండగా నూతన పరిచయము నీ కార్యం అని హబక్కూకు పాట వాద్యము ద్వారా పాట రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో నూతన కార్యాలు జరగాలంటే భద్రపరుచుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, దేవునికి సమయం ఇవ్వాలి. నెంబర్ 3, దేవుడిచ్చిన తలాంతులు దేవుని కొరకు వాడపడాలి. నెంబర్ 4, మన జీవితంలో అమర్చుకోవాల్సినవి మనం అమర్చుకోవాలి. నెంబర్ 5, దేవుణ్ణి మనము మొదట వెతకాలి. ఈ 5 మన జీవితంలో జరిగినప్పుడు ఊహించని రీతిగా దేవుడు సెలవిచ్చాడు. నీవు అడుగు వాటన్నిటికంటేనూ, ఊహించని వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల శక్తిగల సమర్థగల దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ దినమే దేవా, నీకు ఈ 5 విషయాల్లో నీకు లోపడి నీ చిత్తాన్ని జరిగించి ముందుకు సాగుతాను ప్రభా అని మనం తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయువాడనై ఉన్నాడు.